హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే గురువారం వ్లాగ్ అన్నమాట. బుధవారం రాత్రే ఇలా మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ మీకు తెలుసు కదా నేను వ్రతం చేసుకుంటున్నాను అని. సో, దత్తాత్రేయుడి ఫోటో ఇంకొక వెండి లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మ మాత్రం పూజలో ఉన్నాయన్నమాట. ఇంకా ప్రతి గురువారం నేనైతే మొత్తం పూజ సామానంతా కడుక్కుంటాను. అంటే గురువారం పూట పూజ గదినంతా క్లీన్ చేసేసుకుంటాను. సో దట్ శుక్రవారానికి నాకంతా సెట్ రెడీ అయిపోయి ఉంటుంది. సో నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు నన్ను ఇలా ఏమేం విగ్రహాలున్నాయి చూయించండి అని అన్నారు కదా! సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ విగ్రహాలు నా దగ్గరున్నాయన్నమాట. ఉడిపి కృష్ణుడు, ఆంజనేయ స్వామి, శివుడు, తర్వాత లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, బాలకృష్ణుడు. మనకేంటంటే రోజు మేము కడగలేము, తోమలేము అని అంటే ఏంటంటే ఇలాగ దీపాలు ఎక్కువగా ఉంచుకుంటే, అంటే నా దగ్గర 2 సెట్లే ఉన్నాయి. మామూలుగా అయితే కొంచెం ఎక్కువగా ఒక 4, 5 సెట్లు ఉంచుకున్నాం అనుకోండి. ఒక రోజు ఒక సెట్ యూజ్ చేస్తాం కదా! సో అవన్నీ ఒక బాక్స్‌లో యేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఒక రోజు అన్నీ కడుక్కోవచ్చనమాట. అంటే రోజు కడిగే పని లేకుండా అలా అయినా చేసుకోవచ్చు. సో ఇక ఎర్లీ మార్నింగ్ అంటే పనమ్మాయి లేదు కదా! ఇప్పుడు పూజ కూడా లేదు కదా! ఎర్లీ మార్నింగ్ పూజ. సో దానికైతే నేను నా రొటీన్ కొంచెం చేంజ్ అయిందనమాట. సో అది చూపిస్తున్నాను. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి. ఎన్ని సార్లు ఊడ్చినా కూడా మళ్ళీ ఆకులు రాలిపోతూనే ఉంటున్నాయి. సో ఇట్లా మొత్తం అయితే పొద్దున్నే 4కి లేచాను నేను. ఇంకా ఇదంతా పని చేసుకొని బట్టలు, అంట్లు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేసుకునేటప్పటికి కూడా నాకు మార్నింగ్ 6:30 అయిపోయింది. సో ఇక్కడంతా బయట మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఉంటదనమాట. ఇదంతా ఊడ్చి కడగాలంటే చాలా టైం పడుతుంది. సో మొత్తం అంతా ఊడ్చేసాను. తులసికోట ముందు నీళ్లు చల్లుకున్నాను. ముగ్గు మాత్రం నేను స్నానం చేసొచ్చాక వేసుకుంటాను. సో గిన్నెల దగ్గరికి వెళ్ళే ముందల నేను బట్టలు నానబెట్టేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకి ఆ గిన్నెల పనంతా అయిపోయేటప్పటికి మనకేంటంటే చక్కగా బట్టలన్నీ నానిపోయి ఉంటాయి కదా! ఆహ్, ఖచ్చితంగా పనమ్మాయి ఉన్నా కానీ నేను ఉతికినా కానీ ఖచ్చితంగా బెడ్ షీట్స్ అయితే 2 రోజులకొకసారి యేస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి మనం కొంచెం హైజీన్‌గా ఉంచుకోవాలి కదా! సో బెడ్ షీట్స్ నేను 2 డేస్‌కొకసారి మారుస్తూ ఉంటాననమాట. అండ్ బెడ్ షీట్స్ నేను ఉతికినా కానీ, లేదంటే పనమ్మాయి ఉతికినా ఎవరైనా కానీ వేడి నీళ్ళల్లో అంటే బాగా వేడి నీళ్లుంటాయి కదా! వాటిలో నానపెడితే మంచిగా ఏదన్నా జెర్మ్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా మురికి ఉన్నా గూడా చాలా బాగా సోక్ అయ్యి అంతా పోతుందనమాట. వాషింగ్ మిషన్ ఉంది కానీ, అది ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి పనివాళ్ళు మారుతూ వస్తూ ఉన్నారు కదా! సో, అప్పటినుంచి యూజ్ చేయలేదు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు యూజ్ చేశాము అనంటే, అది చాలా రోజుల నుంచి ఇదిగా ఉంది కదా! అలర్జీ వచ్చేసిందనమాట. ఒక్కసారి అలాగే ఒక 2 మంత్స్, 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి యూజ్ చేశాక బట్టలు అంతా మా అందరికీ కూడా ఒళ్ళంతా దద్దుర్లొచ్చేసి, దురదొచ్చేసింది. సో, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అంత గ్యాప్ వచ్చింది అనంటే, ఒక 4, 5 సార్లు వేరే క్లోత్స్ ఏదన్నా అంటే వాడుకొని, వేసుకొని క్లోత్స్ ఏయన్నా ఉంటాయి కదా! అవి ఒక 4, 5 వాషెస్ అయిపోయాక అప్పుడు నార్మల్ క్లోత్స్ వేసుకోండి. సో, అప్పటినుంచి భయమనమాట. ఇంకా గ్యాప్ వచ్చింది కదా! అందుకే యూజ్ చేయట్లేదు దాన్ని. చేత్తోనే ఉతికేస్తున్నాను నేను. అండ్ ఇలా ప్రతి రూమ్‌కి డోర్స్ ఉంటాయన్నమాట. 9 వాకిళ్ళ ఇల్లు. ఒకరోజు హోమ్ టూర్ కూడా చేస్తాను డెఫినెట్‌గా. అండ్ శుక్రవారం, మంగళవారం ఒకటే నేను బూజేదన్నా ఉన్నా అనుకోను. ఇంకా విడి రోజుల్లో ఎక్కడ ఏది కనిపించినా కూడా బూజు ఉంటే వెంటనే అప్పుడే ఊడ్చేసుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి మంత్లీ 15 డేస్ వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతదనమాట. సో చూసారు కదా! అంట్లయిపోయింది. బట్టలు కూడా అన్నీ ఉతికి ఆరేసాను. ఇప్పటికే టైమొచ్చేసి 6:30 అయిపోయిందనమాట. ఇంట్లో పని కూడా మొత్తం అంతా అయిపోయింది. సో, నేను రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ కిచెన్‌ని ఎట్లా రీమోడల్ చేయించుకున్నాను అంటే చేసుకున్నాను నేనే యాక్చువల్లీ ఈ టైల్స్ ఒకటేపిచ్చుకొని. అదంతా ఎలా చేయించుకున్నాను అనేది నేను వీడియో నిన్న కమ్యూనిటీ ట్యాబ్‌లో లింక్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఒకసారి నా స్టార్టింగ్ వీడియోస్‌కెళ్ళి చూడండి. అంటే 1 ఇయర్ బ్యాక్ స్టార్టింగ్‌లో నేను పెట్టిన వీడియోస్ చూడండి. చాలా బావుంటాయి. అప్పుడు ఇంకా ఛానెల్ స్టార్ట్ చేశాను కాబట్టి పెద్ద రీచ్ రాలేదు ఆ వీడియోస్‌కి. బట్ మీకైతే నిజంగా చాలా కొంచెం ఎంటర్‌టైన్‌గా ఉంటాయన్నమాట. సో, ఇంక ఈ వెండి సామాన్లన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా! నా దగ్గరున్న వెండి సామాన్లంతా.
ఇక స్నానం చేయడానికి వెళ్దాము అనే ముందల ఇంకా అందరికి టీ అయితే కావాలి కదా! టీ టైమ్ అయిపోతుంది. సో, టీ ఈస్ కంపల్సరీ. ఎర్లీ మార్నింగ్ ఒక మంచి రిఫ్రెష్‌మెంట్ లాగా ఉంటుంది కదా! అండ్ పాలు మనకు వచ్చిన పాలుంటాయి కదా! మార్నింగ్ ఒక హాఫ్ లీటర్, ఈవినింగ్ ఒక హాఫ్ లీటర్ వస్తాయన్నమాట. సో, అవి కూడా వెంటనే కాచి తోడేసేస్తాను. అండ్ ఇక్కడ నేను స్నానం చేసొచ్చే లోపల చపాతీ పిండి గూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే మనకి టైం కలిసొస్తుందనమాట. ఇదంతా ప్లానింగేనండి. లైక్ అంటే ఏ పని ఎప్పుడు చేసుకోవాలి? ఎంత టైం పడుతుంది? ఏది ఫాస్ట్‌గా అవుతుంది? దేన్ని మనం కొంచెం డిలే చేసి పెట్టుకోవచ్చు. సో, ఇవన్నీ మనం ముందే ఆలోచించుకోవాలి. సో, ఇంతకుముందు షార్ట్ రిలీజ్ చేశాను కదా! బెల్లము ఇట్లా కరిగించి పోసుకోవచ్చు అని. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ముదురు పాకం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అని. సో, ఒకవేళ ముదిరితే గనక పాకం ఇట్లా గట్టిగా అయిపోతుందనమాట. ఇది కొంచెం తీయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే బెల్లం అంత గట్టిగా కాదు కానీ కొంచెం నార్మల్ దానికన్నా ఇంకొంచెం గట్టిగా అవుతుందనమాట. సో, నేనేదో పనిలో పడిపోయి మర్చిపోయాను. సో, అది కొంచెం ముదిరింది పాకము. అండ్ పొయ్యి మీద కూడా ఏంటంటే స్పూన్‌లవి పెట్టుకోవడానికి మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తా ఉండాల్సొస్తది కదా! ఎక్కడ పెట్టాలా అని. సో, అలా కాకుండా ఇలా ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుంటే, మనం చక్కగా మనం వాడే గంటలన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవచ్చనమాట. సో, ఆ బెల్లం కరిగించే వీడియో చేసినప్పుడు నాకు 2, 3 నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో, నీకు నీకు ముక్కలు చేసి ఏసుకోవటం చేత కాదా? లేదంటే నీకు ఒళ్ళు బద్ధకమా? ఇలాంటి కామెంట్స్ కూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా బెల్లం యూజ్ చేసి టీ పెట్టే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలతో టీ గనక పెట్టాము అనంటే, ఆ బెల్లం వేసిన వెంటనే విరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇలా అనుకోండి పాలు ఆపేసేసినాక తర్వాత దాంట్లో మనం విడిగా కలుపుకుంటే చాలా త్వరగా కలిసిపోతాయి. అదే గడ్డలు కలపాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. సో, ఇక గురువారం రోజు నేనైతే ఇంకా దేవుడికి ఉద్వాసన చేశాననమాట. అంటే మామూలుగా కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా పీఠం కదిలించేసాను. ఇంక తీసేసుకోవచ్చనమాట మనం. గురువారం రోజు ఏం చేయాలంటే ఒక్కళ్ళకన్నా సరే భోజనం పెట్టాలన్నమాట. సో, దానికోసం ఈరోజు నేను ఎట్లా వండి, ఎలా పెడతాను, ఏం పెడతాననేది చూపిస్తాను. సో, ఫస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నాను. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా అనుకోకుండా బంధువులొచ్చినప్పుడు, ఇంటి దగ్గర మనం తొందరగా వండాలి అనంటే, సింపుల్‌గా చపాతీ చేసేసాను గదా! ఇప్పుడు కర్రీ అయితే ఇప్పుడు ఆనియన్స్, దుంపలున్నాయి కదా! అవి ఒకేసారి వేసేసాననమాట. వేసేసాక ఉప్పు, కారం, పసుపు దాంట్లో చికెన్ మసాలా వస్తుంది కదా! అది వేసాను ఒక ప్యాకెట్. అంటే ఎక్కువ దుంపలుంటే ఒక ప్యాకెటేయండి. 1, 2 ఉంటే హాఫ్ ప్యాకెటే వేయండి. ఎక్కువ వేయొద్దు. సో, వీటన్నిటిలిని తక్కువ నీళ్లు పోయాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం కలిపేసుకొని సాల్ట్ అది చెక్ చేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే గనక మనకి రెడీ అయిపోతుందనమాట కర్రీ. చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. యాక్చువల్లీ నేను వంకాయ టమాటా చేద్దామనన్నాను. కానీ మా హస్బెండ్ అదొద్దు, ఆలు వండనన్నారు. సో, అది కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా వంకాయలు. సో, ఇది ఎలాగో కర్రీ ఇంట్లోకి కావాలి కదా అని చెప్పేసి ఇంకా వంకాయ కర్రీ చేసేస్తున్నాను. సో, ఈ వంకాయ కర్రీ కూడా ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాం కదా! ఇవి వేసుకున్నాక కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు సార్ట్ చేసుకొని, ఇలా ముందుగా సాల్ట్ వాటర్‌లో వేసుకున్న వంకాయ ముక్కలేసేసుకుంటాం కదా! యాక్చువల్‌గా ఇందులో నేనైతే కొంచెం మసాలా లాగా చేయాలి అని అనుకుంటే, అల్లము, కొబ్బరి, చిన్నులపాయి ఈ 3 కొంచెం ఆహ్, దంచి గాని, లేదంటే కొంచెం పేస్ట్ లాగా చేసి ఈ టైంలో వేసేస్తాననమాట టమోటా అది వేశాక. అయితే నా దగ్గర ఆహ్, ఇది అల్లం అయిపోయిందనమాట. సో, అందుకని నేను ఆ పేస్ట్ ఏమీ వేయలేకపోయాను. ఇలా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకున్నా ఇది కూడా టేస్ట్ బావుంటుంది. అండ్ సైడ్ బై సైడ్ కర్రీ అవుతున్న దానికి పక్కనే నేను క్యాండీకైతే బాక్స్ రెడీ చేస్తున్నాను. నేను చెప్పాను కదా! బాక్స్ యాపిల్ అని. చూసారా బయటికి చూసారు కదా! ఫ్రూట్ ఎంత బావుందో లోపల చూడండి పాడైపోయింది. అందుకే చూసి చూసి తీసుకోడానికి కూడా అవకాశం లేదనమాట ఇక్కడ. ఎందుకంటే బయటికి చూడడానికి చాలా బావుంది. లోపల మాత్రం అలా పాడైపోయింది. సో, ఇంకది పక్కన పెట్టేసి నేను వేరే ఫ్రూట్ అయితే తీసుకున్నాననమాట. సో, కంపల్సరీ రోజు యాపిల్ పెడుతున్నాను. సో, ఇదొక టిప్ అండి. పిల్లలు ఫ్రూట్స్ తినడం లేదు, ఏమి తినటం లేదు అన్నప్పుడు ఇలా స్కూలుకి పంపించినప్పుడు మనము వాళ్ళు స్నాక్స్ బాక్స్‌లో గనక ఇది పెడితే ఖచ్చితంగా ఎందుకంటే ఆకలి మీద ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రోజు ఇదే పెట్టారననుకోండి ఎందుకంటే లైక్ ఒకరోజు అవాయిడ్ చేసినా, రెండో రోజు అవాయిడ్ చేసినా, థర్డ్ డే నుంచి కంపల్సరీ వాళ్ళు ఫ్రూట్స్ అయితే తింటారనమాట. సో, ఇదొకసారి ట్రై చేసి చూడండి. ఫ్రూట్స్ తినిపించడానికి ఇదొక మంచి టైమింగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే బాగా ఆకలి మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ రియల్ టేస్ట్ కూడా తెలుస్తది. సో, ఇక్కడ వంకాయ, టమాటా, ఉల్లిపాయ అంతా మగ్గిపోయాయి కదండీ! ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినంత అంటే రుచికి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి.
నేను మాక్సిమమ్ మసాలా లేని ఫుడ్సే చేయడానికి ట్రై చేస్తాను. ఉప్పు, కారం, పసుపుతోటే. సో, ఇక్కడ నేను ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి. ఏ కర్రీ అయినా సరే మనం ఎలాంటి కర్రీ అయినా సరే మంచి టేస్ట్ రావాలంటే మనకేంటంటే ఎక్కువ వాటర్ పోయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాటర్ చాలా తక్కువ లిమిటెడ్‌గా పోసి మగ్గించుకోవాలి. ఇట్లా గ్రేవీ కర్రీస్ ఏ అయినా కానీ మగ్గించుకోవాలి. తర్వాతొచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఆలూ కర్రీ రెడీ అయిపోయింది కదా! ఇది కొంచెం వాటర్ లాగా ఉంది కదా! కానీ చపాతీలో తినడానికి ఆ వాటర్ పక్కకు పోయి చపాతీ తడిచిపోయినట్టు అలా అవుతది. సో, అలా ఏం చేయాలంటే అప్పుడు మీరు ఒక స్పూను లేదంటే 2 స్పూన్లు శనగపిండి కలిపేసేసుకొని వాటర్‌లో ఇలాగా జస్ట్ అట్లా ఏసేసి పొయ్యాపేసి కలిపేసుకున్నారంటే మీకు చక్కటి గ్రేవీ లాగా తయారైపోతదనమాట. సో, ఎక్సలెంట్‌గా ఉంటది ఈ గ్రేవీ. సో, దీన్నింకా మీరు చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది తాతయ్యకి పెట్టిన ప్లేట్ అన్నమాట. సో, ఇలా నా వంట అయిపోయింది కదా! ఇంకా చూసారు కదా! వంకాయ కూర కూడా ఎంత చక్కగా మగ్గిపోయిందో. అంటే మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకేంటంటే అడుగంటకుండా ఉంటదనమాట. సో, అది ఒకటి చూసుకోవాలి. ఈవెన్ చిక్కుడుగాయ కర్రీస్ కానీ, ఏ అయినా కానీ ఉడకబెట్టి తర్వాత ఇట్లా కర్రీలాగా చేసుకొని ఇందులో వేసుకున్న వాటర్ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో, క్యాండీ కూడా బ్రేక్‌ఫాస్ట్ తినేసి ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చేసింది. అండ్ షీ ఈస్ నౌ రెడీ ఫర్ ద స్కూల్. ఇంక తనని పంపించేసాక నేనైతే అప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాననమాట. సో, టీవీ చూస్తున్నాను నేనిక్కడ ఏదో కామెడీ షో వస్తుంటే. అది చూస్తూ నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే 2 చపాతీస్ విత్ లాట్స్ ఆఫ్ ఆలు గ్రేవీ తింటున్నాను. సో, 8 రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ ఇంకా ఇప్పుడు బెడ్ మీద పడుకున్నాననమాట. చాలా హ్యాపీగా, ఫ్రీగా అనిపించింది. బికాజ్ ఈ 8 రోజులు నేను కింద నేల మీదే పడుకున్నాను. కింద కనీసం బెడ్ షీట్ కూడా వేసుకోలేదు. చాప వేసుకొని దాని మీద పడుకున్నాను. సో, 11:30కి అలాగా ఈ కోకోనట్ బైట్స్ అయితే తింటున్నాననమాట. అంటే కొబ్బరికాయ కొట్టాక లేత కొబ్బరి మీద బెల్లం వేసుకొని తింటున్నాను. చాలా బావుంటుంది టేస్ట్. కొబ్బరి లవుస్ చేస్తాం కదా! సో, అలా ఉంటుంది టేస్ట్. అండ్ కొబ్బరి వీలైనంత ఎక్కువ తింటూ ఉండండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు గాని, పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిది. సో, ఇక నేను మధ్యాహ్నం భోజనాలు పెట్టాలని అన్నాం కదా! దానికోసమైతే టమాటో రైస్ చేస్తున్నాను. అందులోకి టమోటాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మంటకి అంటే మనకి కారంకి సరిపోయిన పచ్చిమిరపకాయలన్నీ కూడా అంతా పేస్ట్ చేసేసుకుంటున్నాననమాట. సింపుల్ చూడండి అసలు 10, 15 మినిట్స్‌లో మీరు ఒక 10, 15 మందికైనా వండేయొచ్చు. సో, ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాక ఆయిల్ వేసేసి అందులో మనం లవంగాలు, జావిత్రి బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని మనం కొంచెం ఫ్రై చేసేసాక ఈ పేస్ట్ ఉంటుంది కదా! ఇది దీంట్లో వేయాలి. సో, ఇక్కడ ఉందన్నమాట. మళ్ళీ ఈ వంటకి రుచి రావాలంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం కొంచెం సాల్ట్ వేసేసాం కదా! ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఈ వాటర్ ఉంది కదా! అదంతా మంచిగా ఇంకిపోవాలి. ఇప్పుడు నేను గంటెతో కలుపుతుంటే కింద అడుగున స్టీల్‌ది కుక్కర్ కనిపించటం లేదు కదా! సో, ఇదొక చిన్న టిప్ అన్నమాట. సో, అది కనిపించే వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. సో, అలా అంతవరకు కూడా మనం మగ్గించుకోవాలన్నమాట. సో, ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. మనం ఇట్లా ఏదన్నా బోర్లించేసి తర్వాత అదే ప్లేట్ పెట్టేసుకొని ఉడికించేస్తే చూసారు కదా! ఇప్పుడు నేను తిప్పుతుంటే కింద అడుగున ఇది కనిపిస్తుంది. మరి అంతకన్నా ఎక్కువ పేస్ట్ చేయకండి. ఇంత సరిపోతుంది మనకి. కొంచెం ఆయిల్ కూడా బయటికి వస్తుంది కదా! ఈ టైంలో మనం ఏంటంటే నానపెట్టుకొని అది కడిగి పెట్టుకుంటాం కదా! రైస్ అవి వేసేసుకోవాలన్నమాట. సో, ఒక్క నిమిషం అట్లా ఈ పేస్ట్‌తో పాటు ఆ రైస్ కూడా ఫ్రై అయినాయనుకోండి, మనకింక చక్కగా బాగా ఉప్పు, కారం అన్నీ కూడా రైస్‌తో మిక్స్ అయిపోతాయన్నమాట చక్కగా. సో, ఇలా చేసుకున్నామంటే ఇది ఎంత 10, 15 మెంబర్స్‌కైనా సరే మనం ఒక హాఫ్ ఎన్ అవర్‌లో వండేసేయొచ్చనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇప్పుడు ఆయిల్ బయటకొస్తుంది. ఈ టైంలో మనం కొంచెం అందులో పోసుకోవాల్సిన వాటర్ కొలత ఉంటది కదా! 1:2 అది వేసేసుకోవచ్చనమాట. అండ్ ఒకసారి ఫైనల్‌గా ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇదే పర్ఫెక్ట్ టైమింగ్ అన్నమాట. మనం ఉప్పు, కారం వేసుకుంటానికి. సో, నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. సో, దానికోసం నేనైతే ఉప్పు వేస్తున్నాను. సో, వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ సారే ఉప్పు ఎక్కువ వేసేయకూడదు. కొంచెం తగ్గినా కూడా తర్వాతైనా కలుపుకోవచ్చు కాబట్టి, మనం అది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యయితే వాడుతున్నాను. ఇది హోమ్ మేడ్ ఘీ నేనే చేశాను. ఇంట్లో చేశాను. సో, ఇవన్నీ వేసేసాం కదా! ఒకసారి తిప్పేసి మంచిగా ఇట్లా మూతయితే పెట్టేస్తున్నాననమాట. మనకి ఖచ్చితంగా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా! ఎంత బావుంటుందో. సో, ఇది మూత తీసిన వెంటనే ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేసి, తర్వాత మనం ఒకసారి గరిటెతో కలుపుకుంటే కింద మసాలా ఏదన్నా కలవకపోయినా మొత్తం కలిసిపోతుందనమాట.
మా హస్బెండ్ ఏం చేశారంటే ఇద్దరికి చెయ్యి అని చెప్పారు. సో, నేను ఇద్దరికి చేశాను. ఇంట్లో వాళ్ళతో కలిపి కూడా. కానీ ఆయన 5 బాక్సెస్ తీసుకొచ్చారనమాట. సో, దాంతో పాటు బాగా ఇలా ద్రాక్షాలు అది వేసి నేను పెరుగన్నం కూడా చేశాను. ఇంకా అట్లా పేపర్ పెట్టేసి పైన, కింద అట్లా ఒక ఫుడ్ ఒక మనిషికి సరిపోయేంతలాగా చేయాల్సొచ్చిందనమాట. సో, ఇలా ఆ రోజు మేము అన్నదానం కూడా చేశాము. సో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి.